హలో అండి, మా ఇంటి వంటశాలకు స్వాగతం. ఈరోజు ముల్లంగితో 5 నిమిషాల్లో చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి వేడైన తర్వాత 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 స్పూన్ జీలకర్ర, 4-5 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకున్న తర్వాత దీంట్లోకి 5-6 వెల్లుల్లిపాయలు వేసుకొనేసి, 2 ముల్లంగిల్ని పైన పీల్ చేసుకొని ఇట్లా పల్చగా కట్ చేసుకోవాలి. ఇట్లా పల్చగా కట్ చేసుకుంటే ముల్లంగిలు త్వరగా ఉడికిపోతాయి. ముల్లంగిలు వేసుకున్న తర్వాత దీంట్లోకి 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇట్లంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేస్తే 5 నిమిషాల్లో ముల్లంగిల్లో ఉండే వాటర్ బయటకు వచ్చేసి ఇట్లా కుక్ అవుతూ ఉంటాయి. ఇంకొక 5 నిమిషాలు అట్లా కుక్ చేసుకునేస్తే ఇట్లా ముల్లంగిలు పూర్తిగా కుక్ అయిపోతాయి. ఇది చల్లారిన తర్వాత మిక్సీలోకి వేసుకొని కొంచెం చింతపండు వేసుకొనేసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి. ఇప్పుడు చట్నీకి తిరువాత వేసేసుకోవాలి. ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొనేసి ఆవాలు, జీలకర్ర, ఉద్దిబేళ్ళు, శనగబేళ్ళు వేసుకొనేసి దీంట్లో కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకొని ఇవి వేగిన తర్వాత చట్నీకి తిరువాత వేసేసుకోవడమే. అంతే ఈజీగా ముల్లంగి చట్నీ అయితే ఇట్లా 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలోకి కొంచెము నెయ్యి వేసుకొని ఈ చట్నీతో తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.